గోదావరి గట్టుంది, గట్టు మీద సెట్టుంది. కాని నేడు ఆ చెట్టే చరిత్రలో కలిసిపోయింది. అది మామూలు చెట్టు కాదు, తన నీడన షూటింగ్ చేసిన సినిమాలను హిట్ చేసిన చెట్టు. గోదావరి అందాలకు మరింత అందాన్నిచ్చిన చెట్టు. అదే కుమారదేవం సినిమా చెట్టు. ఇన్ని రోజులు ఎన్నో ఏళ్ల చరిత్ర చెప్పిన ఈ చెట్టు నేడు ఓ చరిత్రగా మారిపోయింది. గోదావరి ఒడ్డున పుట్టి అదే గోదావరి వరద ప్రతాపానికి నేలరాలి చివరకు గోదావరిలోనే జీవం వదిలింది. వాస్తవానికి ఇదొక నిద్రగన్నేరు చెట్టు. కాని సినిమా షూటింగ్లకు పేరు మోసాక అందరూ దీన్ని సినిమా చెట్టుగానే పిలవడం మొదలుపెట్టారు. 1974లో వచ్చిన పాడి పంటలు సినిమా దగ్గర నుంచి దేవత, వంశవృక్షం, బొబిలిరాజా, హిమ్మత్వాలా, సీతారామయ్య గారి మనవరాలు, ఇలా మొన్నటి వరకు వచ్చిన రంగస్థలం, ఇంకా రిలీజ్ కాని గేమ్ చేంజర్ వంటి సినిమాల వరకు ఈ చెట్టు దగ్గరే షూటింగ్ చేశారు. తమిళ డైరెక్టర్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమా షూటింగ్ సైతం ఇక్కడ జరగడం విశేషమే. అసలు కెమెరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేమ్ దానంతటదే అందంగా మారిపోతుందట. అదే ఈ చెట్టు గొప్పతనం. ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంటే ఇన్నేసి సినిమాల షూటింగ్ కు కారణమైంది. టాలీవుడ్ లెజెండరీ దర్శకులైన రాఘవేందర్ రావు, దాసరి, జంధ్యాల, ఈవీ వంటి డైరెక్టర్లు సైతం ఈ చెట్టును తమ ఫ్రేమ్ లో బంధించినవారే. ఇక దర్శకుడు పెద్దవంశీ గారికి గోదావరి అంటే ఎంత ఇష్టమో ఈ చెట్టన్నా కూడా అంతే ఇష్టం. అందుకే ఆయన దర్శకత్వంలో 18 చిత్రాల షూటింగ్ ఇక్కడే చేశారట. మొత్తంగా చిన్నా చితగా సినిమాలన్నీ కలిపి సుమారు 200 పైనే సినిమాలు ఈ చెట్టును తమ ఫ్రేమ్ లో బంధించి ప్రేక్షకులకు అందించాయి. ఇన్నేళ్ల జీవన ప్రయాణంలో ఎన్నో వరదల్ని, తుఫాన్లని తట్టుకుని తరతరాలకు నీడని, సినిమా వాళ్లకు కాసుల్ని కురిపించిన ఈ మహావృక్షం నేడు నేల కొరిగి కాలగర్భంలో కలిసిపోయింది.